కర్నూలు జిల్లా ఉల్లి పంట సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే ఉల్లి రాష్ట్రం నలుమూలలకే కాకుండా కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ కు కూడా ఎగుమతవుతుంది. ఇంత పెద్ద కర్నూలు మార్కెట్ కు ప్రస్తుతం ప్రతిరోజు 50 లారీలకు పైగా లోడ్ వస్తోంది. మార్కెట్ యార్డ్ లో దాచి నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇంతకు మించి వచ్చిన సరుకు హైదరాబాద్, తాడేపల్లిగూడెం, కోల్కతాలకు ఎగుమతి అవుతోంది. మొన్నటి వరకు ఇక్కడి మార్కెట్ లో ఉల్లి ధరలు బగ్గుమన్నాయి. ప్రస్తుతం ఎవరు ఊహించని విధంగా దిగువచ్చాయి. 8 నుంచి 12 రూపాయలకు పడిపోయాయి. బయట మాత్రం 20 నుంచి 30 రూపాయలపైనే అమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పంట సాగులో అగ్రస్థానంలో నిలిచే కర్నూలు జిల్లాలో రైతుల కంటే ఉల్లి వ్యాపారులు, మధ్య దళారులదే హవా. పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దళారులు ఆడిందే ఆట, పాడిందే పాట. కొత్త పంట దిగుబడి రావడంతో రైతుల వద్ద కిలో 8 నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ కు వచ్చిన మొత్తం సరుకును వేలం నిర్వహించి కొనుగోలు చేయాల్సి ఉండగా ఒకరిద్దరు రైతులకు గరిష్ట ధర చెల్లించి మిగతా వారిని కన్నెత్తి చూడడం లేదు. దీంతో చలికి చెమ్మ వచ్చి కుళ్లిపోయే అవకాశం ఉండడంతో అడిగిన ధరకు రైతులు అమ్మాల్సి వస్తోంది. దళారుల సిండికేట్ తో వచ్చిన కాడికి అమ్ముకోక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. 150 ప్యాకెట్లు అయింది. మార్కెట్కి వస్తే 1000, 1200, 800 అడుగుతున్నారు. పైన చూస్తే 4000, 5000 పైన పోతున్నాం అని చెప్తున్నారు. బజార్లో 80, 50, 70 ఇట్లా అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం వ్యాపారస్తులు 800, 1500, 1000. మంచిగా ఉన్న గడ్డ అయితే 1500, కిలో 10 రూపాయలు అడుగుతున్నారు. ఏం పరిస్థితి అంతా ఇక్కడ అంతా వ్యాపారస్తులు కుమ్మక్కు. తర్వాత వచ్చేసి ఇక్కడ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు సార్. రైతుల వద్ద చీప్ గా కొంటున్న దళారులు, వ్యాపారులు బయట ఉల్లికి ఉన్న మార్కెట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ధర 2 రెట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి రిటైల్ మార్కెట్ లో 30 రూపాయలకు అమ్మడంపై ప్రజలు మండిపడుతున్నారు. మా లాంటి సామాన్యులు ఉల్లిగడ్డలు కొనడానికి వెళ్తే 60, 70 చెమ్ముతుంటే కేజీ కొనాలనుకున్న వాళ్ళం పావు కేజీ కొనుకొచ్చుకొని మేము ఇళ్లలో తింటున్నాము. ఇలా అయితే ఎలా బతకాలా మేము? ప్రతి ఒక్క వంటలో ఉల్లిగడ్డ ఖచ్చితంగా వాడాల్సిందే. అలాంటి ఉల్లిగడ్డ రేటు ఇంత పెంచితే మామూలు మధ్యతరగతి వాళ్ళు అసలు కొనలేరు. రైతుల దగ్గర 10, 15 కొని మాకు మామూలు అంగట్లలో కానీ రైతు బజార్లో కానీ 50, 40కి అమ్ముతున్నారు. ఇది రేటు ఎలా తగ్గాలో ప్రభుత్వం చూడాలి. దళారీల వ్యవహారంతో రైతులు, ప్రజలు మోసపోతున్నారు. ఇంత బహిరంగంగా మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఉల్లి ధరలు దిగొచ్చినా వ్యాపారులు ధరలు పెంచి దోపిడీ చేయడాన్ని నిరసిస్తున్నారు.